రాజకీయాల్లో వెన్నుపోట్లుంటాయి, గోతులు తవ్వేవాళ్ళు పక్కనే ఉంటారు. వీటిని ఆ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు గుర్తించారు. అంతే, అబ్బాయి బదులు బాబాయ్ సీన్లోకి వచ్చేశారు. గ్యాప్ లేకుండా, గ్యాప్ తీసుకోకుండా ఒకరి బదులు మరొకరు కనిపిస్తున్నారు సీన్లో. అబ్బాయి బాబాయ్ రాజకీయాలతో పార్టీ క్యాడర్ కూడా ఫుల్ ఖుషి అయిపోయింది. ఇంతకీ ఈ అబ్బాయి బాబాయ్ ఎవరో, వారి రాజకీయం ఎక్కడో చూద్దాం రండి. లండన్ లో అబ్బాయి, లోకల్ కా బాబాయ్, దెందులూరులో వైసీపీ బ్యాలెన్స్. గోదావరి రాజకీయాల్లో ఎప్పుడు ఫైర్ మీద ఉండే నియోజకవర్గం ఏదంటే నిస్సందేహంగా అది దెందులూరు. విమర్శలకైనా ప్రతి విమర్శలకైనా పందెం కోళ్లలా కాలు దువ్వుతుంటారు. ఇక దెందులూరు రాజకీయాల్లో కొటారు కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కొటారు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక నేతగా ఉండేవారు. వైఎస్కి అభిమానిగా రాజకీయాలు చేస్తూ టీడీపీపై పోరాటాల్లో ముందుండేవారు. అనుచరులంతా అభిమానంగా బాబాయ్ అంటూ పిలుచుకునే రామచంద్రరావు తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 2004లో విజయరాయి సొసైటీ అధ్యక్షుడిగా చేసిన కొటారు రామచంద్రరావు 2009లో దెందులూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కూడా బరిలో ఉండడంతో 14,000 ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరిన 2014లో కారుమూరి నాగేశ్వరరావుకు దెందులూరు టికెట్ కేటాయించడంతో కొన్నాళ్లు కొటారు కాస్త స్తబ్దుగానే ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయానికి కొటారు రామచంద్రరావు కుమారుడు అబ్బయ్య చౌదరి రంగంలోకి దిగారు. లండన్ నుంచి వచ్చిన అబ్బయ్య ఆప్యాయంగా పలకరిస్తూ అందరికి దగ్గరై ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి దెందులూరు వైసీపీ రాజకీయాలను బాబాయ్ వెనకుండి నడిపిస్తే అబ్బాయి తెరపై కనిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. దెందులూరు వైసీపీ కార్యక్రమాల్లో ఇప్పుడు బాబాయే ఎక్కువగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో రామచంద్రరావు చురుగ్గా ఉండడంతో పాతతరం నేతలు సైతం ఇప్పుడు యాక్టివ్ అయ్యారని కార్యకర్తలు చెబుతున్నారు. దెందులూరు వైసీపీలో పెద్దాయన యాక్టివ్ కావడంతో పార్టీలో చర్చనీయాంశమైంది. 2024 ఎన్నికల తర్వాత ఓడిపోయిన అబ్బయ్య చౌదరి ఎక్కువగా లండన్లో ఉంటున్నారు. ముఖ్యమైన కార్యక్రమాలు, పార్టీ కీలక సమావేశాలకు హాజరవుతూ ఆర్థికంగా బలపడేందుకు వ్యాపారాలపై దృష్టి పెట్టారు. మరోవైపు కొల్లేరుకు చెందిన కొందరికి డబ్బులు ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు ఆయన సొంతూళ్లోనే నిరసనలకు దిగడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దెందులూరులో వైసీపీ కార్యకర్తలు కేసులు ఎదుర్కొంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు అబ్బయ్య చౌదరి హాజరు కావడం లేదంటూ వైసీపీ అధినేతకు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఫిర్యాదు చేశారట. దీంతో కొటారు కుటుంబం అలర్ట్ అయినట్లు క్యాడర్లో చర్చ జరుగుతుంది. పార్టీ కార్యక్రమాల్లో రామచంద్రరావు నేరుగా పాల్గొనడం ద్వారా విమర్శలకు చెక్ పెడుతున్నారు. అబ్బాయి లేకపోతేనేం బాబాయ్ కొండంత అండగా ఉన్నారని క్యాడర్కు భరోసా ఇస్తున్నారు.